మూడు పరిణామాలు విడివిడిగా జరిగాయి. కానీ ఈ మూడు పరిణామాల్లో కూడా ఒక కామన్ లింక్ ఉంది. ఒక పరిణామము ఢిల్లీలో జగన్ దీక్ష చేశారు. జగన్కు మద్దతుగా ఇండియా కూటమిలోని పార్టీలు సమాజ్వాదీ పార్టీ, అలాగే తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈ నాయకులు వచ్చి మద్దతు ప్రకటించారు. ఇండియా కూటమి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఇది మొదటి డెవలప్మెంట్. రెండో డెవలప్మెంట్ బిజు జనతాదళ్ 10 ఏళ్ళుగా బీజేపీతో అంటకాగుతూ వచ్చింది. ఎన్డీఏలో లేకపోయినా ఎన్డీఏకు మద్దతు ఇస్తూ వచ్చింది. నాన్ ఎన్డీఏ అలైగా బిహేవ్ చేస్తూ వచ్చింది. కానీ ఇటీవల పార్లమెంట్లో బిజు జనతాదళ్ వైఖరి పూర్తిగా మారిపోయింది. మేము ప్రతిపక్షమని ప్రకటించుకోవడమే కాకుండా జూలై 3 రోజు రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిప్లై టు ద ప్రెసిడెన్షియల్ అడ్రస్ అంటే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపైన చర్చ జరిగాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్తుంటే ఇండియా కూటమి పక్షాలన్నీ వాకౌట్ చేశాయి. బిజు జనతాదళ్ కూడా వాకౌట్ చేసింది. అలాగే జూలై 24న 24న బడ్జెట్ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పట్ల వివక్ష చూపింది. బీహార్కు, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఇచ్చారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతాన్ని కలిగించారు. రాష్ట్రాల మధ్య డిస్క్రిమినేషన్ చూపారని ఆరోపిస్తూ ఇండియా కూటమి నేతలు వాకౌట్ చేశారు. బిజు జనతాదళ్ కూడా వాకౌట్లో పాల్గొంది. ఇది రెండవ పరిణామం. మూడవ పరిణామము తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా తీర్మానమే పెట్టింది. ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడమే కాకుండా బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం కనుక ఢిల్లీలో ధర్నా చేస్తే మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ వచ్చి మీకు చుట్టూ కూర్చుంటామంటూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మేము మీతో కలిసి ఉంటామంటూ బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ మూడు విడివిడిగా జరిగిన పరిణామాలైనా వీరి మూడిట్లో కామన్ లింక్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి కామన్ క్యారెక్టర్ ఏంటి అంటే ఈ మూడు నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటమి పక్షాలు. అంటే ఎన్డీఏలో లేవు, ఇండియా కూటమిలో లేవు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇలాంటి పక్షాలన్నీ కూడా భారీగా దెబ్బతిన్నాయి. అంటే ఎన్డీఏ వైపు, ఇండియా కూటమి వైపు లేని పక్షాలు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి. బీఆర్ఎస్కు 1 సీట్ రాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ 4 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 4 out of 25 లోక్సభ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అసెంబ్లీలో అయితే ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైంది. ఒరిస్సాలో బిజు జనతాదళ్ 1 సీటుకే పరిమితమైంది. 21లో 20 బీజేపీ గెలుచుకుంది. ఆఖరికి బిజు జనతాదళ్ పరిస్థితి ఏంటి అంటే అధికారం కూడా రాష్ట్రంలో కోల్పోయారు. అంటే ఈ మూడు పార్టీలకు కూడా ఇప్పుడు తత్వం బోధపడిందా అనే అనుమానం కలుగుతుంది. అంటే దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం ఎన్డీఏకు, ఇండియా కూటమి మధ్య పోలరైజ్ అవుతుంది. అటో ఇటో లేకపోతే మనుగడుండదు దేశ రాజకీయాల్లో అనే తత్వం బోధపడినట్టుగా కనబడుతోంది. అయితే అదే సమయంలో ఆయా రాష్ట్రాలున్న ప్రత్యేక పరిస్థితులు కూడా ఉన్నాయి. మీకు తృణమూల్ కాంగ్రెస్కి ఇబ్బంది లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, తెలంగాణలో కానీ ఆ పార్టీకి ఏమీ లేదు. కానీ మిగతా పార్టీ ఇప్పుడు శివసేనకు ఏ ప్రాబ్లము లేదు. మీకు అలాగే అన్నాడీఎంకే ఉంది. అన్నాడీఎంకే కూడా జగన్ నిరసనకు హాజరైంది. కానీ అక్కడ అన్నాడీఎంకే ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో డిఎంకే ఉంది కనుక ఏడీఎంకే చోట్లేదు. మళ్ళీ రేపు అవకాశం ఉంటే ఎన్డీఏలోకి వెళ్ళాలి. ఎందుకంటే గతంలో కూడా ఎన్డీఏలో భాగస్వామి. ఒకవేళ ఇప్పుడు కూడా భాగస్వామి ఉంటే జగన్ దీక్షకు వచ్చే వాళ్ళే కారు. శిరోమణి అకాలీదళ్ ఆల్రెడీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఏమైనా వెళ్తే మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళాలి. ఇండియా కూటమికి రాలేదు. ఎందుకంటే అక్కడ ఇండియా కూటమిలో ఉన్న 2 ప్రధాన పార్టీలే పోటీ పడుతున్నాయి, ఆప్, కాంగ్రెస్. తెలంగాణలో బీఆర్ఎస్కు నేరుగా కాంగ్రెస్తోనే ఫైట్. ఇప్పుడు అన్లెస్ ఈ రాజకీయ ముఖ చిత్రం మారిపోతే తప్ప
కంప్లీట్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం అయితే అప్పుడు బీఆర్ఎస్ అటో ఇటో వెళ్ళవచ్చు. అందువల్ల ఇప్పటికిప్పుడు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, బిజు జనతాదళ్ కానీ, బీఆర్ఎస్ కానీ ఇండియా కూటమి వైపుగానో ఎన్డీఏ వైపుగానో వెళ్ళిపోతాయి అనే కంక్లూజన్ రాలేం. అందువల్ల ఆ కంక్లూజన్కి ఇప్పుడే రావడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒడిస్సాలో బీజేపీకి ప్రత్యర్థి బీజేడీకి ప్రత్యర్థి బీజేపీ, కానీ తెలంగాణలో బీఆర్ఎస్కి ప్రత్యర్థి కాంగ్రెస్, అది మర్చిపోలేము. సో అందువల్ల ఈ స్థానిక రాజకీయ పరిస్థితుల రీత్యా ఆ స్పష్టత ఇప్పుడే రాదు. అఫ్కోర్స్ జగన్కి ఇబ్బంది లేదు, క్లియర్గా ఎన్డీఏ ప్రత్యర్థి, ఇండియా కూటమి అసలు అక్కడ ప్రత్యర్థి కాదు. కానీ తనపైన కేసులు ఉండే వరకు ఆయన ఓపెన్గా ఇండియా కూటమిని ఎంబ్రేస్ చేసుకోలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు ఈ నేను మొదట్లో చెప్పిన 3 విడివిడిగా ఉన్న పరిణామాలు కూడా చాలా క్లియర్గా ఒక సంకేతాన్ని ఇస్తున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్ల వరకైనా ఈ ఎన్డీఏ ఇండియా కూటములు చాలా క్లియర్గా మరింత సాలిడిఫై అయ్యేలా కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ ఫెన్స్ సిట్టర్స్, గోడ మీద పిల్లలుగా ఉన్న పార్టీలన్నీ అటు ఇటు చేరుతాయి. అటు శిరోమణి అకాలీదళ్, ఏడీఎంకే, బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, ఈ 5 ప్రధానంగా ఉన్నాయి. అటో ఇటో చేరక తప్పనిసరి పరిస్థితిగా కనబడుతుంది. అందుకు ఇండికేషనే ఇటీవల జరిగిన ఈ 3 పరిణామాలు.